హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అంటే ఈ వీక్ జూలై 19th లోపు ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే క్లీన్ అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. తెలుగు, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక 2 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 1, విజయ్ సేతుపతి గారు లేటెస్ట్గా నటించిన సినిమా మహారాజా. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ భయ్య. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. అలాంటి ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్ చాలా వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2, సౌత్ కొరియా మూవీ అయిన ఫియర్ కాప్ మూవీ. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి భయ్య, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. హీరో మాత్రం ఫైట్ చేస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఫైట్, సెకండ్ ఫైట్ అండ్ క్లైమాక్స్ వచ్చే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ మూవీస్ అలాగే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీస్ కూడా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ ఫియర్ కాప్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీగా ఉంటే ఈ 2 సినిమాలు చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1, తెలుగు మూవీ అయిన బహిష్కరణ. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ZEE5లోనే జూలై 19th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లా అంజలి గారు అలాగే అనన్య గారు అయితే నటించడం అయితే జరిగింది. ట్రైలర్ అయితే చూశాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే నచ్చేలాగైతే ఉంది. అంతేకాకుండా అంజలి గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో అయితే నటించారు. లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే మాత్రం జూలై 19th ఈ బహిష్కరణ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2, మలయాళం మూవీ అయిన నాగేంద్రన్ హనీమూన్. ఎస్, ఈ మూవీ కూడా డైరెక్ట్గా జూలై 19th డిస్నీ హాట్‌స్టార్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ పరంగా ఎంజాయ్ చేయాల్సిన సీన్ చాలా వరకు ఉంటాయని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మలయాళం మూవీస్ అలాగే మలయాళం డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే డిస్నీ హాట్‌స్టార్లో జూలై 19th నాగేంద్రన్ హనీమూన్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 3, తమిళ్ మూవీ అయిన ది గోట్ లైఫ్. ఎస్, ఈ మూవీ మార్చ్ 19th 2024లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే జూలై 19th నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ గారు మెయిన్ క్యారెక్టర్లో అలాగే ఒక ఎక్స్ప్లోర్మెంట్ క్యారెక్టర్లో కూడా నటించడాన్ని చెప్పుకోవచ్చు. థియేటర్లో ఈ మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో జూలై 19th ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లోర్మెంట్ మూవీ అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. నంబర్ 4, తెలుగు మూవీ అయిన అక్కినేని అఖిల్ గారు నటించిన సినిమా అయిన ఏజెంట్ సినిమా. ఎస్, ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం అయితే దాటిపోతూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఓటీటీలో అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం అయితే లేదు. కాకపోతే ఓన్లీ హిందీలోనే గోల్డ్ మైన్ అనే ఓటీటీలో జూలై 28th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఓన్లీ హిందీలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ హిందీలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే గనుక సోనీ లీవ్లో ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్లో అయితే తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ హిందీలో కూడా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయితే గనుక తెలుగులో వచ్చే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అయ్యగారి సినిమా కోసం అయితే తెలుగు ఆడియన్స్ చాలా మందితో వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకటిని. నంబర్ 5, మలయాళం మూవీ అయిన కోకో మూవీ. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, 2021లోనే మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో జూలై 25th ఈ కోకో మూవీ స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ జూలై 25th తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈటీవీలో. నంబర్ 6, తెలుగు మూవీ అయిన మ్యూజిక్ షాప్ మూర్తి. ఎస్, ఈ మూవీ జూన్ 16th 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు పాజిటివ్ టాక్ అండ్ కొద్ది వరకు నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈటీవీలో. ఈ మూవీ ఇంతకుముందే చూశాను ఫ్రెండ్స్, అలాగే రివ్యూ కూడా ఇచ్చాను. ఈ మూవీ రివ్యూ చూసినాక ఈ మూవీ చూడాలో చూడొద్దో డిసైడ్ అయితే చేసుకోండి. కొన్ని సీన్స్ అయితే కనెక్ట్ అయితే అవుతాయి. అలాగే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా వరకు కనెక్ట్ అయితే అయ్యాయి. ఫ్రీగా ఉంటే ఈ మూవీ అయితే ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 7, తమిళ్ మూవీ అయిన హాట్ స్పాట్.
ఎస్, ఈ మూవీ మార్చ్ 29, 2024లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో జూలై 17న తెలుగులో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. తమిళ్ మూవీస్ అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. జూలై 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన యంగ్ ఉమెన్ అండ్ ద సీ. ఎస్, ఈ మూవీ మే 31, 2024లో హాలీవుడ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో జూలై 19కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. హాలీవుడ్ మూవీస్ అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జూలై 19న డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 మలయాళం మూవీ అయిన చట్నీ అండ్ సాంబార్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లోనే జూలై 26న స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే యోగి బాబు గారు అయితే నటించడం అయితే జరిగింది. మలయాళం సినిమాలు అలాగే యోగి బాబు గారు మెయిన్ క్యారెక్టర్లో నటించిన సినిమాలు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన బ్యాడ్ బాయ్ రైడ్ ఆర్ డై. ఎస్, ఈ మూవీ జూన్ 7, 2024లో హాలీవుడ్లో రిలీజ్ అయ్యి కొద్దిగా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే జూలై 23న ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. హాలీవుడ్ మూవీస్ అలాగే యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే జూలై 23న ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన మ్యారేజ్ కాంట్రాక్ట్. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, 2016లోనే హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరి ఎందుకని ఇప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారో అర్థమైతే అవ్వడం అయితే లేదు. జూలై 19న అయితే ప్లేఫిక్స్లో ఈ మూవీ 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ జూలై 19న ప్లేఫిక్స్లో ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన ది హాలిడే. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, 2007లోనే హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే జూలై 19న వ్రోట్ అనే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ మీరు చూడాలి అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అప్పుడైతే మీరు ఈ మూవీ అయితే చూసేయచ్చు. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, 2007లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండకపోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన ఆర్కడియన్. ఎస్, ఈ మూవీ జూలై 13, 2024లో హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ అండ్ డ్రామా. యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ జూలై 19న లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా అయితే ఉంటుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. అలాగే ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ ఆర్కడియన్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జూలై 19న లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ అంటే జూలై 19th లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఏ టైంలో ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ అప్డేట్స్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.